దీపారాధన గావించే లాంఛనంగా ఈ ఉత్సవానికి ఈ కొలువుల తెలంగాణ కొత్త భవితకు చిరునామా అనేటువంటి శీర్షికతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో దీపం వెలిగించి మరింత ఆనందాన్ని త్రిగణీకృతమైనటువంటి తేజో సంపన్నదాయకమైనటువంటి విశేషంగా వారి సువర్ణ హస్తాల నుంచి సంఘర్షణకు ముగింపు చెబుతూ ఎన్నో సంవత్సరాల కృషికి అహర్నిశ శ్రమకు తల్లిదండ్రుల ఆశయాలకు ఇవాళ న్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగం వచ్చిందంటే మిత్రులారా ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం పెరిగినట్లే. ఆ మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యాల యొక్క సువర్ణ హస్తాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా నిర్వహిస్తున్నటువంటి కొలువుల పండుగలో దీపం వెలిగించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు, ఇతర అతిథి దేవుళ్ళు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపరూపంలో ఉండేటువంటి పరమాత్మని ఆరాధించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం కనుక ఆ మేరకు ఆత్మీయత వెల్లివిరిసే ఆత్మ బంధువులాగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తమ యొక్క మొక్కవోని దీక్షతోటి, పట్టుదలతోటి, కార్యదక్షతతోటి, క్రమశిక్షణతోటి, శీల సంపదతోటి మనిషి మనుగడకు శాశ్వతమైనటువంటి సామాజిక బాధ్యత ఏదైతుందో దాన్ని గుర్తించి సేవా పదంలో అణువణువున సాత్వికత తొణికిసలాడేలా ఆదర్శనీయమైనటువంటి పంథాలు నిరాడంబర వ్యక్తిత్వంతో, మానస సమాధుర్యంతో, స్వభావ సాధుత్వంతో ముందుకెళ్తున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. పెద్దలారా ధన్యవాదాలు అందరికీ కూడా. ఇప్పుడు రాష్ట్ర గీతం ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు కైండ్లీ రైజ్ ఫర్ ది రాష్ట్ర గీతం. అందరూ దయచేసి లేచి నిలబడండి. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. హాయిగా సుఖాసీనుల కంటే ఒక్క మాట మిత్రులారా, మన రేవంత్ రెడ్డి గారి సాక్షిగా మనమంతా చెప్పుకుంటూ ఉంటాం. ముత్యపు చిప్పలో పడ్డ వానుచునుకే ముత్యమవుతుంది అంటారు, వెదురు కర్రలో దొరిన వాయువే వేణువవుతుంది అంటారు, సుక్షేత్రంలో పడిన బీజమే సుఫలాలను అందిస్తుంది అంటారు. ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అలుపెన్నది ఎరుగినటువంటి యోధుడు గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారు మన పక్షం ఉండటం, వారి యొక్క దక్షతకు నిదర్శనంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ధన్యవాదాలు మీ అందరికీ అని మనవి చేస్తూ, ఇప్పుడు విద్య, వినయం, దక్షత, స్వచ్ఛత, శ్రద్ధ, నిబద్ధత, నియమం, లోక
లోకనీతి, దైవ ప్రీతి ఇవన్నీ కలిగినటువంటి తల్లి సోదరిమణి మన యొక్క చీఫ్ సెక్రటరీ గారు తమ యొక్క స్వాగత వచనాల్ని అందించవలసిందిగా వినమ్ర ప్రార్థన. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అన్ని జిల్లాల నుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడానికి వచ్చిన న్యూ రిక్రూట్స్, తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోబోతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈరోజు 1292 మంది జూనియర్ లెక్చరర్స్కి, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, అంటే మొత్తం 1532 మందికి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. వీరిలో 561 మంది మహిళా అభ్యర్థులు, 971 మంది పురుషులు, 74 మంది దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో, పట్టుదలతో న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిస్తూ ఒక్కొక్క నియామక ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాం. ఈ రిక్రూట్మెంట్ అందుకు ఒక పెద్ద ఉదాహరణ. గత 12 సంవత్సరాల నుండి వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ పుష్కర కాలం తర్వాత పరిష్కరించి ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో వెనుకబడిన ప్రాంతాల నుండి కూడా కొంతమంది అభ్యర్థులు ఈ కొలువుల పండుగలో భాగస్వాములయ్యారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆసిఫాబాద్ నుండి రెబ్బెన గ్రామం, మహబూబాబాద్లోని బంజారాగూడెం నుండి, ములుగు జిల్లాలో చెరుపల్లి గ్రామం, ఆదిలాబాద్లో ఉట్నూరు నుండి విజయవంతంగా ఎంపిక అయిన వారు ఈరోజు ఈ సభలో ఉన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 57,946 అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేసి నిరుద్యోగ యువతీ యువకుల్లో గొప్ప స్థైర్యాన్ని ప్రభుత్వం నింపింది. మీరు చేరబోయే ఈ ఉద్యోగాలు మీకు మాత్రమే కాదు, ఎందరో తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి మీరు మీ కలలను సాకారం చేసుకున్నారు. అలాగే మీరు విద్యను అందించబోయే విద్యార్థుల కలలను కూడా సాకారం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. తరగతి గదిలో మీరు నేర్పే విద్యను అంకిత భావంతో ఒక తపస్సులాగా విద్యార్థులకు అందిస్తూ తెలంగాణ రాష్ట్ర మరియు భారతదేశ భవిష్యత్తుకు దిక్సూచులుగా మీరందరూ నిలవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు మేడం. సామాజిక చైతన్యం నిలువుగా ఆవాహనం చేసుకుని ఆత్మవిశ్వాసం పెట్టుబడిగా పెట్టి అమాత్య శిఖరులుగా తమ యొక్క విశేషమైనటువంటి కర్తవ్య బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ని మాట్లాడవలసిందిగా వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాము. విద్యా వ్యవస్థలో గౌరవింపబడేటువంటి వృత్తి అయినటువంటి ఆచార్య దేవోభవ, తల్లిదండ్రులతో సమానంగా మాతృదేవోభవ, పితృదేవోభవ అని గౌరవించేటువంటి వృత్తిలో చేరుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాపాలక నాయకత్వం వహించి మీరంతా గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పు చేయడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై నూతన నియామకాలు లేక కనీసం వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి పరిస్థితి నుంచి అనేక సమస్యల నుంచి అధిగమించిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మొదటగా మీలో ఉన్నటువంటి కొత్త పాత ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి అసహనాన్ని తొలగించాలని ప్రమోషన్లు, వారికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు ఇచ్చి కొత్త నియామకాలు చేపట్టి ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి మార్పు తెచ్చే ప్రయత్నం జరిగింది. వైస్ ఛాన్సలర్ నియామకం కావచ్చు, ప్రొఫెసర్ సంబంధించిన వయసు పరిమితి పెంచడం కావచ్చు, ఈ విధంగా కాలేజీలను స్ట్రెంథెన్ చేయాలి ప్రభుత్వ విద్య. ఎందుకంటే వేదిక మీద ఉన్నంత వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో, మీరు కూడా చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళమే. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్య బాగుండాలని ప్రభుత్వ సంకల్పం తీసుకొని అటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక సదుపాయాలు కలగజేయడమే కాకుండా చదువుకుంటున్నటువంటి పిల్లలకు, హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచి ఈ విధంగా విద్యా వ్యవస్థ మార్పుకు చేసే ప్రయత్నంలో ఈ రోజు నూతనంగా నియామకం పొందుతున్నటువంటి ఈ పవిత్రమైన వృత్తిలో వస్తున్న అధ్యాపక వర్గం కానీ ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వేలాది మంది అధ్యాపకులంతా ప్రభుత్వ సంకల్పాన్ని, ముఖ్యమంత్రి సంకల్పాన్ని ఆలోచించి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యలో చదువుకుంటే గౌరవం అనే విధంగా
ఆ యొక్క మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని ఈ సందర్భంగా కోరుతూ మీ అందరూ కూడా ఈ రోజు నియామక పత్రాలు పొందుతున్న మీ అందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తా ఉన్నాను. మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మనమంతా పాలనలో ఉన్నప్పుడు ఒక నవశక్తిని చూసిన ఆనందం, ఒక గెలుపు బాటను చూసిన ఆనందం, వారిని చూశాక ఆశలు మరింతగా పెరుగుతాయి. వారి మాట వినంగానే ధైర్యం చేకూరుతుంది. వారి పాలనలో తెలంగాణ పుష్పించే తోటలాగా మారుతుంది. వారి పాలనలో యువత గుండెల్లో ఆశగా ఒక మెరుపు మెరుస్తుంది. ప్రజారంజక పాలనతో నిలువెత్తు దర్పణంలా శోభిల్లేటువంటి శేఖరులు గౌరవనీయ శ్రీ రేవంత్ రెడ్డి గారు. వారి మాట వెనక ఉండేటువంటి నమ్మకం అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ, సాంకేతిక శాఖకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్సు, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ నియామకాల కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసి సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు కేశవరావు గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసనమండలి సభ్యులు బల్మూర్ వెంకట్ గారు, ఎంఐఎం శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు శ్రీహరి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఈరోజు నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగము. ఈ భావోద్వేగానికి గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న 1532 మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. 1532 ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన 1292, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 240 మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా, బలిష్టంగా, మిగతా రాష్ట్రాల కంటే ముందు బాగానే నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరూ కంకణబద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర నేపథ్యము, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క నైసర్గిక స్వరూపము, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మీరందరూ ముందు బాగాన నిలబడి క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైనరో పరిష్కారం చూపిస్తారని మీరు, తెలంగాణ సమాజము, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు. కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో,
నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన, ఇక మీరు ఉద్యోగాలు అడగకండి, మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది, ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగదీస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు, మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ 12 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు 12 సంవత్సరాలు అంటే 22 ఏళ్ళకో 23 ఏళ్ళకో 24 ఏళ్ళ యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు. కానీ మీ యుక్త వయసు 12 సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది, అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. 23-24 ఏళ్ళ వయసులో ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సిన మీరు 35-36 ఏళ్ళ వయసులో వచ్చిరంటే 12 సంవత్సరాలు వృధాగా మీ కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే ఒక మనిషి జీవితంలో ఎంత కోల్పోయినట్టో మీ ఉదాహరణనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. అందుకే బాధ్యత తీసుకున్న మరుక్షణం నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లను, రాసిన పరీక్షలను, ప్రశ్నాపత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్లను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో, ఏ ఎల్బీ స్టేడియంలో మీరందరూ ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని, ఉద్యోగ భద్రత కల్పించారో అదే ఎల్బీ స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా. ఈరోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, లెక్చరర్స్గా, అది పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా? మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి. ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం. ఈ విజయం అసామాన్యమైనది. ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాలను ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తే కాదు, వాళ్ళ భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మీరు అభివృద్ధి పదం వైపు నడిస్తే
మీ భవిష్యత్ తరాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది. మీ ఒక్కరికే పరిమితం అయ్యేది కాదు, మీకు, మీ ఊరికి, మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేది. ముఖ్యంగా విద్యాశాఖ, ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ. అది సాంకేతిక విద్యనా, లేకపోతే ప్రాథమిక విద్యనా, ఉన్నత విద్యనా, ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది. ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు, అది భవిష్యత్ తరాల పెట్టుబడి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి 21,650 కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. 10 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం, పరీక్షలు రాసిన ప్రశ్నాపత్రాలు జవాబు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ఇవ్వడము, నియామక పత్రాలను అందజేయడం కూడా 55 రోజుల్లోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది, ప్రజాపాలనది. అదేవిధంగా 15-20 సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు బదిలీలు జరగలే. దాదాపుగా 22,000 మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 36,000 మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి 10 సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే 2వ రాష్ట్రంగా 3వ రాష్ట్రంగా ఉన్నాం. మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము. కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము, ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం, పరీక్షలలో ఫలితాలు సాధించినాం, ఉద్యోగం వచ్చింది, మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు, న్యాయం జరగదు. ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం, ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైనాం, ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది, తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా 1-2 విషయాలు మీతో నేను చర్చించదలుచుకున్నాను. గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్నిటిని లెక్కేస్తే 29,550 స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్. ఈ 29,550 పాఠశాలలల్లో 25,48,449 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో సిబ్బంది 1,48,449 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 11,207 ఉన్నారు. ఆ పాఠశాలల్లో 36,87,753 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ సిబ్బంది 1,83,372 మంది ఉన్నారు.
నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా. దాదాపుగా 30,000 పాఠశాలల్లో 25,50,000 మంది విద్యార్థులు ఉంటే 11,800 ప్రైవేటు పాఠశాలల్లో 36,87,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా? మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తోని కాంపిటీట్ చేయలేకపోతున్నాము? మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు? ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు. నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన, కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నాం. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ వస్తుంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము. విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు, ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద 40,000 ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో 80,000 నుంచి 90,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. ప్రభుత్వ పాఠశాలలో నెలకు 2,000 ఫీజు పెట్టినా కూడా 24,000-25,000 ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. నెలకు 2-3,000 స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25-30,000 ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో 80 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. 80,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని, నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే, ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి. లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరందరూ ఆ మార్గంలో నడుస్తారు. లీడరే డైరెక్షన్ లెస్కుంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో మీకు గమ్యం తోయదు. డైరెక్షన్ లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు. I wanted to lead my state. I wanted to develop my state. I wanted to improve my infrastructure. I wanted to take a better policy. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికాలో మనోళ్ళు చదువులు చెప్తున్నారు. మన పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటారు. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నా. తెలిసి కేశవరావు గారైనా, నేనైనా, పొన్నం ప్రభాకర్ గారైనా, నాకు తెలిసి శాంతకుమారి గారైనా, అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిండొచ్చు, ఐఏఎస్లు అయినా చాలామంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చినాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మాకున్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు తల్లిదండ్రులు మన స్కూళ్ళకు రాలేకపోతున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు? ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు? ఈ మూలాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మూలాల మీద పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన చేయడం ద్వారా వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం కలిసికట్టుగా నడుం బిగిస్తే ఇదేం పెద్ద సమస్య కాదు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినామన్నారు. జీవోలు ఇచ్చిండ్రు, సంతోషం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిండ్రు, సంతోషం. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూల్స్కి ఎక్కడైనా బిల్డింగులు కట్టినరా? ఎక్కడైనా వాళ్ళకి ఏమన్నా కనీస మౌలిక వసతులు ఉన్నాయా? మూసేసిన పోల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే 4 గదులు ఎక్కడైనా కొన్ని రాజకీయ పార్టీల లీడర్లు కట్టుకున్న దాంట్లో కిరాయికి పెట్టించి ఆ పిల్లల భవిష్యత్తును అంతా సర్వనాశనం చేసిండ్రు. అందుకే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మొన్ననే 58
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు. ఒక్కొక్క క్యాంపస్ 20 నుంచి 25 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలతోని 100 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాబోయే 3 సంవత్సరాలలో 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచాలి అని ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెరీ అన్ఫార్చునేట్, ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు. అందులో 10% కూడా ఉద్యోగాలు వస్తలేవు. దాదాపుగా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు దొరకక ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం అవుతామని, నగరంలో చదువుకున్న చదువు కాబట్టి ఇతర ఉద్యోగాలు చేయలేక కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి. చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఏదైనా ఉద్యోగం చూడు సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా, నా కొడంగల్ నియోజకవర్గం నుంచి వస్తారు. ఏంద్రా అంటే కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా అంటాడు. దాంట్లో ఎవరి దగ్గర కన్నా ఉద్యోగానికి మావాడిని అంటే వాడు ఇంటర్వ్యూ పోతే బేసిక్స్ కూడా లేదు. ఇతర సాంప్రదాయకబద్ధమైన ఇంజనీరింగ్ చదవడం లేదు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. ప్రతి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి, అమెరికాకి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలనే ఒక పట్టుదల లక్ష్యం బాగానే ఉంది. ఎంతమందికి కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది అమెరికాకు పోగలుగుతున్నారు? ఎంతమంది నిజంగా అంత సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తున్నారు? అందుకే ఈరోజు సర్టిఫికెట్ ఉండడం వేరు, సాంకేతిక నైపుణ్యం ఉండడం వేరు, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం వేరు. వీటన్నిటిని గమనించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా మల్టీనేషనల్ కంపెనీలు, లిజెండ్స్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం. ఈరోజు యంగ్ ఇండియా యంగ్ ఇండియా మన స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ వచ్చి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఆనంద్ మహేంద్ర అంటే మహేంద్ర కార్లు మనం చూస్తున్నాం కదా, అంత సక్సెస్ స్టోరీ ఉన్న వ్యక్తిని మన ప్రభుత్వం ప్రారంభించిన యూనివర్సిటీకి చైర్పర్సన్గా నియమించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా రెడ్డి ల్యాబ్స్, అరబిందో, లేకపోతే అపోలో హాస్పిటల్స్, బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను ఎండీస్ని తీసుకొచ్చి మన గవర్నమెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టి సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు, విద్యార్థులను వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుంది, ప్రభుత్వం పాత్ర లేదు. 60 ఎకరాలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఇచ్చి దాదాపుగా వాళ్లకు ఈరోజు 20 లక్షల స్క్వేర్ ఫీట్లో యూనివర్సిటీ కట్టి 600 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్, గవర్నమెంట్ పైసలు కాదు, కార్పొరేట్ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్, కార్పస్ ఫండ్ అంటే ఆ యూనివర్సిటీ నడుపుకోవడానికి అవసరమైన నిధులను ఒక 600 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో పెట్టి ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఆ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే మొత్తం పవర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలోనే దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ చదువుకొని సర్టిఫికెట్ మనకు సరిపోదు. యువమిత్రులారా, నేను మీతో స్పష్టంగా చెప్పదలుచుకున్న, ప్రపంచంతో పోటీ పడాలి అంటే చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యంతో పాటు కమ్యూనికేట్ చేసే స్కిల్ ఉండాలి. కొందరు చాలా తెలివితేటలు ఉంటాయి, రాయగలుగుతారు, కానీ ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడడానికి నోట్లోకి వెళ్ళి మాట వెళ్ళదు. ఎదురుగున్న వాళ్ళని చూడంగానే వీళ్ళకు చేతులు చల్లగా అయిపోతాయి, ఏం అడగాలి, ఏం అడుగుతాడో, ఏం చెప్పాలో. ఆ ఎదురుగా అడిగేటోని కంటే వీడికి తెలివి ఎక్కువ ఉంటుంది, కానీ వీడు చెప్పడానికి సమయంలో ఇది రాదు. ఇట్లాంటి వాటిని అన్నిటిని మనం ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మరి ఆ ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇదే కాదు, మన ఒలింపిక్స్ చూసిరు, ఒక గోల్డ్ మెడల్ అని వచ్చిందా భారతదేశానికి? ప్రపంచంలోనే అత్యధిక జనాభా 140 కోట్ల జనాభా ఉన్న దేశం భారతదేశం. యువ సంపద, ప్రపంచంలో మనం మేధావులం అంటున్నాం, ప్రపంచానికే మనము ఐటీని, ఫార్మాని మనమే సరఫరా చేస్తున్నాం అంటున్నాం. ఈ గొప్పలు బాగానే ఉన్నాయి, కానీ గోల్డ్ మెడల్ ఎక్కడుంది? గోల్డ్ మెడల్ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ దేశం, ఎందుకు మన యువత, మనందరం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? ఇది మన దేశం కాదా? మనకు బాధ్యత లేదా? మనం బంగారు పథకాలు సాధించొద్దా? అంటే
లీడర్స్కి ఫోకస్ లేకపోవడం వల్ల, లీడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకపోవడం వల్ల, లీడర్స్ ఈ స్పోర్ట్స్ని ప్రాధాన్యత కింద తీసుకోకపోవడం వల్ల ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. ప్రపంచ దిగ్గజాలైన కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి అందులో భాగస్వాములను చేసినాము. సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి పోయినా, క్యాంపస్ ఎంత అంటే 30 ఎకరాలు. మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కొన్ని 100 ఎకరాలు, మన పాలమూరు యూనివర్సిటీ ఒక 300 ఎకరాలలో ఉన్నట్టుంది. 30 ఎకరాలు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను వెళ్తే ఒలింపిక్స్లో 32 పథకాలు వచ్చినాయి. 32లో 16 పథకాలు ఒక యూనివర్సిటీకి వచ్చినాయి. 16 పథకాలలో ఒక అమ్మాయిని నేను కలిసిన ఆర్చరీలో, ఆ అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సంపాదించింది. సర్ప్రైజ్. ఒక అమ్మాయి 3 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించిన అమ్మాయి ఆ యూనివర్సిటీ స్టూడెంట్ సాదాసీదాగా వచ్చి కలిసింది. ఒక అమ్మాయి చిన్న పాపులేషన్ ఉన్న సౌత్ కొరియాలో 3 గోల్డ్ మెడల్ 32 మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్కటి కూడా సాధించలేదంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించేయండి మిత్రులారా. అందుకే ఈరోజు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్ మన హైదరాబాద్ యువ క్రికెటర్ని, అతను చదువుకున్నది ఇంటర్మీడియటే. అతనికి ఉద్యోగాలు ఇవ్వాలంటే నిబంధన అడ్డం వచ్చింది. క్యాబినెట్లో పెట్టి నిబంధనను సవరించి గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ సిరాజుద్దీన్కి ఇచ్చిన నేను. నిఖత్ జరీన్ బాక్సింగ్లో నిజామాబాద్ ఒక అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మైనారిటీ ఫ్యామిలీ గర్ల్ బాక్సింగ్లో రాణిస్తే ఆ అమ్మాయిని నిఖత్ జరీన్ని 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఆ అమ్మాయికి ఇచ్చిన. దీప్తి అని పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది వరంగల్ అమ్మాయి. ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇల్లు ప్లాట్ ఇవ్వడమే కాకుండా 25 లక్షల రూపాయల క్యాష్ రివార్డు కూడా ఇచ్చిన. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే చదువుతో పాటు క్రీడలలో రాణించాలి. క్రీడలు దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తాయి. మొన్న నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు 2036లో ఒలింపిక్స్ క్రీడల్ని ఈ దేశంలో నిర్వహించాలని మనోళ్ళు బిడ్డింగ్ చేస్తున్నారు. ఈ దేశంలో అత్యధికంగా క్రీడలకు సంబంధించిన వసతులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నాయి. 20 ఏళ్ల కింద మనము నేషనల్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం, ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసినాం. గొప్ప గొప్ప క్రీడల్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినాం. కానీ 20 ఏళ్ళు అవి పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి. నిజంగా బాధతోని కూడుకున్న విషయం. అందుకే నేను వస్తానే సింగిల్ ఆర్డర్ ఇచ్చిన, స్పోర్ట్స్కు తప్ప గేమ్స్కు తప్ప అవి ఎవ్వడికి ఇవ్వద్దు. ఎవడున్నా ముఖ్యమంత్రి ఇంట్లో శుభకార్యం ఉన్నా అవి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చి వాటిని అన్నిటిని రివైవ్ చేసి రిపేర్స్ చేసి ట్రై నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నుంచి రెగ్యులర్గా క్రీడల్ని అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చిన. ఇవాళ అవన్నిటిని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీకి మనం ఈరోజు డెడికేట్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో మీరందరూ, ఎందుకంటే మీ స్కూల్లో, మీ కాలేజీలో, మీ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేసే బాధ్యత మీ అందరి మీద ఉన్నది మిత్రులారా. మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. చదువుకోవడం, ఉద్యోగం సాధించడమే కాదు, దేశ గౌరవ ప్రతిష్ట పెరగాలి అంటే కూడా ఇతర రంగాలలో మనం రాణించాలంటే మీరు గుర్తించాలి. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని మీరే గుర్తించగలరు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు వాళ్ళతో మీతోనే ఎక్కువ సమయం ఉంటారు, మీరే గుర్తించగలుగుతారు. మీరందరూ ఆ దిశగా ఆలోచన చేయండి. ఆ దిశగా మనందరం ప్రయాణం చేద్దాం, మనందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగండి, డిసెంబరు 2023 కంటే ముందు ఎన్నడైనా 1వ తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీత భత్తాలు ఖాతాలో పడుతున్నాయా లేదా? మీరు ఒక్కసారి వాళ్ళు అడగండి. ఏ ప్రభుత్వం కోసం, ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో
మొదటి తారీఖు నాడు మీకు జీతభత్యాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? అందుకే ఈరోజు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చిన. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటున్నారు. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ను మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పురి. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పురి. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే మొదటి తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ, అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ, ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి వాస్తవంగా. ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవాటి మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే
ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి, పిల్లల ఫీజులు ఒక నెల కట్టి, ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తా, రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. అరే మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది, నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే. రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీననే మా ఓడి నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరు అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం, వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోండి, మీరు దిగిపోందంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? మీకు ఒక నిబంధన ప్రకారమే మిమ్మల్ని నియామకం చేపడుతున్నాం కదా. ఇవాళ మీకు నియామక పత్రాలు అందిస్తున్నట్టు ఒక నియమ నిబంధనల ప్రకారమే కదా. మరి ఒక 5 ఏళ్ల కోసం మీరు ఆశీర్వదించి 65 సీట్లు ఇచ్చి, సార్ నువ్వు నడుపు, మేము ఉంటాము, ఏంది కష్టం నష్టం వస్తే మేము అండగా పడితే ఓ పూట వెనక ముందైనా కలిసి అవసరమైతే అందరం కలిసి ఓ పూట ఉపాసం బండి అయినా మంచి చేద్దామని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దుఃఖమేంది? ఎప్పుడైనా చూసిర్రా వాళ్ళ అసహనం, వాళ్ళ కోపం? ఏం గుంజుకున్నా వాళ్ళది? నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా? ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు, నేనేం గుంజుకోలేదే. మీరు అందరు కలిసి ఇక లాభం లేదా, నువ్వు దిగు, ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు. నేను పని చేయనియాలి కదా, నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్లలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది, 2026 వచ్చిన పూర్తి చేయనందుకే కదా నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా, ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే, ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, అది కాళేశ్వరం కాదురా నాయన, కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు, మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడరు. సరే ఇవన్నీ నేను చూసుకుంటా, పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు. నా కోరిక ఒక్కటే, రేపటి నాయకత్వాన్ని ఇవ్వాల్సింది మీరే. ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిండ్రు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం. మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినాం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే, అమెరికాలో చదువుకోలే, ఇక్కడనే చదువుకున్నాం, ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకున్నాం. కానీ ఈరోజు ఓ బాధ్యత నెరవేరుస్తున్నాం, దీంట్లో ముందుకు వెళ్తాం. ఇందులో ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేము ఎదుర్కొంటాం, అవసరమైనప్పుడు మీరు సహకారం అందిద్దురు. రేపటి భవిష్యత్ తరాలను నిర్మించడానికి మీ సహకారం అవసరం మిత్రులారా. కొన్నిసార్లు ఏదైనా అటు ఇటు పూట వెనక ముందు ఆలస్యమని, ఇది మన కుటుంబము. మన కుటుంబంలో నెల జీతం సరిపోనప్పుడు మనం ఎట్లయితే సమన్వయం చేసుకొని ఓసారి ఇంటికి రాయి 4 రోజులు, ఓసారి పాల పైసలు, ఓసారి పిల్లల ఫీజులు, ఓసారి ఆ దవాఖాన ఖర్చులు, ఓసారి పండుగ కొత్త బట్టలు కొనుక్కోకుండా కూడా పాత వాటినే ఉతికి ఇస్త్రీ చేసుకొని మంచిగా దొడుక్కుంటాం. వీళ్ళు ఎదురుగున్నోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ప్రభుత్వం కూడా గింతే.
ఇదేంది లేదు. మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే. అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా. మీరే ఒక కమిటీ వేసుకోండి, రాన్రి కూర్చొని అన్నీ మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే 12 నెలలు మొత్తం అట్నీ చేస్తా. ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన ఈరోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అందగా నిలబడుండ్రి. వచ్చినోళ్ళే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి, ఇది మన ప్రభుత్వం, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మిమ్మల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసి నిన్న మన సర్పంచ్లను కొంతమంది ధర్నా అన్నారు, మా బిల్లులు రాలేదన్నారు. ఎప్పటివా అని అడిగిన, 3 ఏళ్ళ కింది సార్ అన్నారు. 3 ఏళ్ళ కింది వాడు ఉండేనా? వాళ్ళ గురువు గారే ఉండే కదా. వాళ్ళ గురువు గారు నిండా ముంచిపోతే నేను ఒకటొకటి కట్టుకుంటూ వస్తున్నా. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి కదా. ఆయన అంటాడు, తాటి చెట్టు లెక్క పెరిగింది కానీ అవగిందంత అవగాహన కూడా లేదు. ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది, ఆయన ఇస్తా అంటే నేను వద్దన్నానా? ఇట్లాంటివి సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకొని మనల్ని భ్రమలలో పెట్టి ఏదైతే చేయాలనుకుంటుందో అది కుదరదు, అది అట్లా మంచిది కాదు. జాగ్రత్తగా మన అందరం కలిసి ముందుకు వెళ్దాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. తెరిచిన పుస్తకం మన రేవంత్ రెడ్డి గారు. ఒక తెలంగాణ తేజంగా, ఒక ముఖ్యమంత్రిగా కొల్లా నిజానిజాలని నిక్కచ్చిగా లెక్కలతో తేల్చి చెప్పినటువంటి మహనీయమూర్తి రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క నాయకత్వం నిరంతరం కొనసాగాలని ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులు. రేవంత్ రెడ్డి అనే నాయకత్వం నిరంతరం కొనసాగాలి. యావత్ తెలంగాణ మేము గౌరవంగా స్మరించాలని భావన చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు నియామక పత్రాల బహుకరణ ఉంటుంది. మొట్టమొదట పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ లిస్టు మనవి చేస్తాను. జె హారిక గారు మొట్టమొదట నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి గారి నుంచి స్వీకరిస్తూ ఉన్నారు. జె హారిక గారు సివిల్ బ్రాంచ్ లో జూనియర్ లెక్చరర్. నెక్స్ట్ అమాతుల్ మొహమీన్ ఫార్మసీలో జూనియర్ లెక్చరర్, నల్గొండ జిల్లా అభివృద్ధి మైనారిటీ విభాగం బీసీఈ గ్రూప్. రెండమ్మ తీసుకున్న వాళ్ళు లైట్ వచ్చాయి రైట్ సైడ్ కి. బి దేవిశ్రీ గారు ఈసీఈ జూనియర్ లెక్చరర్, నల్గొండ జిల్లా వాసి, ఎస్సీ విభాగం. దేవిశ్రీ గారు సర్టిఫికెట్ అందుకుంటున్నారు. ఈ సాయి కిరణ్ మెకానికల్ విభాగంలో జూనియర్ లెక్చరర్, పెద్దపల్లి వారు, బీసీబీ విభాగం కేటగిరీ వీరది. సాయి కిరణ్ గారు. కె శ్వేత ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ నగర్. అలేఖ్య మెటలర్జీ డిపార్ట్మెంట్ ఆసిఫాబాద్ వారు, ఎస్సీ విభాగం వీరిది, జూనియర్ లెక్చరర్ గా సర్టిఫికెట్. గట్టిగా కడతాడు ఉండాలి. ఇక ఇంటర్మీడియట్ బోర్డు విభాగం వారు జి సుమన్. అలేఖ్య గారు ఇప్పుడు తీసుకుంటున్నారు. జి సుమన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మిత్రుడు రేవంత్ రెడ్డి సువర్ణ హస్తాలతోటి జూనియర్ లెక్చరర్ గా నిజామాబాద్ వాసి, ఇంగ్లీష్ లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు. డాక్టర్ జి లింగా నాయక్ సంస్కృత్ లెక్చరర్ ఖమ్మం జిల్లా. డాక్టర్ లింగా నాయక్. మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్ జి రాజశేఖర్ నారాయణపేట జిల్లా వాసి జి రాజశేఖర్. తర్వాత ఏ వేణు గారు జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ హనుమకొండ వాసి. ఏ వేణు గారు.
పి ఫౌజియా మ్యాథమెటిక్స్ జూనియర్ లెక్చరర్ నాగర్ కర్నూలు జిల్లా వాసి ఫౌజియా మ్యామ్. దెన్ ప్రవల్లిక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, వీరు కరీంనగర్ వాసి, హిందీలో జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అవుతున్నారు హిందీ బోధనలో. తర్వాత బోటనీ బోధనకు జూనియర్ లెక్చరర్ గా కేపీ రత్నకుమారి గారు. తర్వాత చిత్రితాదేవి, ఎం చిత్రితాదేవి రంగారెడ్డి జిల్లా వాసి, హిందీ అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరబోతున్నటువంటి తల్లి చిత్రితాదేవి. సలేహా బేగం జువాలజీ జూనియర్ లెక్చరర్ నిర్మల్ జిల్లా వాసి. దెన్ సర్వత్ సారా ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ మహబూబ్ నగర్ జిల్లా వాసి. ఓకే, సర్వతా సారా. దెన్ ఎన్వై శ్రీలక్ష్మి ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ హైదరాబాద్ వాసి, శ్రీలక్ష్మి గారు. దెన్ జి ముత్యాలు గారు సంగారెడ్డి జిల్లా వాసి, సివిక్స్ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం తీసుకుంటున్నారు ముత్యాలు గారు. కె అర్జున్ రావు గారు ఉర్దూ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం నారాయణపేట్ వాసి. వి వీణాచారి ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం పొందుతున్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి. వి బొజ్జానాయక్ మ్యాథమెటిక్స్ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం తీసుకుంటున్నారు. తదుపరి హెచ్ వినయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా వాసి, కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులుగా చేరుతున్నారు. బి కిరణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా వాసి, సివిక్స్ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం పొందుతున్నారు. మోటే మైత్రి బోటనీ జూనియర్ లెక్చరర్ గా నియామక పత్రం స్వీకరిస్తున్నారు హైదరాబాద్ నుంచి. తర్వాత సబానా బేగం. అందరికీ శుభాకాంక్షలు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, ప్రియతమ నేతకు, ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగదీసి అడిగే మునగాడు. పేరు పేరున ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం సహకరించిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీడియా వారికి, పత్రికల వారికి, రచ్చమొచ్చి ఏడేళ్ళాయే విద్యాశాఖ వారికి, మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది. ప్రతి ఒక్కరికి పేరు పేరున